ఈరోజు మన ముందుంది డిమాండ్ పవన్ వాళ్ళ పేరెంట్స్. వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, బాగున్నారా? బిగ్ బాస్కి రాకముందుకు డిమాండ్ పవన్ వేరు, వచ్చాక డిమాండ్ పవన్ వేరు, అది మీకు తెలిసిందే. మీకు ఎలా అనిపిస్తుందో మీ మాటల్లో చెప్పండి. బిగ్ బాస్లోకి వెళ్ళినందుకు మా బాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా బాగా డెవలప్ అయ్యారు. మరి ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు కూడా మంచి మంచి చేసి ఇంకా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తి. రెస్పాన్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా, చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే వాళ్ళు 10 వరకు బాగా అనిపించింది. అయినా సరే త్వరగా నిలబడి స్ట్రాంగ్గా ఉన్నారు. మస్కం వీళ్ళు కూడా వెళ్ళేటప్పుడు అందరూ జరగదు అయిపోతున్నారు. అదే అన్నారు పవన్ సార్ మేము పోటీ పడమని. చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి పేరు వచ్చింది. మా అన్ని రాష్ట్రాలు కూడా హ్యాపీగా బాగా గోల్ చేశారు, డెలిమింగ్ మన దాకానేమో మన కొన్ని జిల్లాలు చేసినాయి. బిగ్ బాస్ మొత్తం ఇండియా అంతా తెలిసింది. చాలా మేము కూడా బాగా పాపులర్ అయిపోయాం వారి వల్ల. ప్రతి ఒక్కరు చక్కగా హ్యాపీగా నవ్వుకున్నారు. గుర్తుపడుతున్నారు అందరూ డిమాండ్ పవన్ వాళ్ళ పేరు. చెప్తున్నారు డిమాండ్ పవన్ అమ్మగారు నాన్నగారు సెల్ఫీలు కూడా దిగుతున్నారు. దిగారా మీతో సెల్ఫీస్? ఇది బిగ్ బాస్ నేను నాగార్జున చెప్తాను. అది బాగా తెలిసిపోయింది అందరికీ. ఎక్కడికి బాగా మాకు పలకరిస్తున్నారు. డిమాండ్ పరమాత్మ చాలా అందరూ నచ్చింది. కష్టపడుతున్నారు, బాగా ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. ఒకటి తెలిసినా కలపని ప్రజలు మనసు తీసుకున్నారు బాగా ఎక్కువ. ఇంకా అందుకని కాదు, బాగా డెవలప్ అయిపోయింది. అందరికీ తెలుసుకున్నారు. చాలా బాగున్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి తెలుసుకున్నారు.